అప్పట్లో ఆకాశంలో విమానం ఎగురుతుంటే చాలు దాన్ని చూసి పిల్లలు పెద్దలు అందరూ భలే సంబరపడిపోయేవారు. విమానం ఎక్కి ప్రయాణం చేస్తే చాలు అదేదో గొప్ప విషయంలాగా చెప్పుకునేవారు. కానీ ఈ కాలంలో విమానం ఎక్కాలంటే చాలా సులభతరం అయిపోయింది. అయితే కాలం మారినా ఇప్పటికీ విమానాల గురించి ఎన్నో రకాల ప్రశ్నలు మన మదిలో మెదులుతూనే ఉంటాయి. అసలు అంత పెద్ద విమానం అమాంతం గాల్లో ఎలా ఎగురుతుంది? సంవత్సరాల తరబడి ప్రయాణించే ఆ విమానం స్నానం చేస్తుందా? తెల్లగా ఉండే విమానాలు మురికిగా ఎందుకు కనిపించవు అన్న అనుమానాలు కలుగుతుంటాయి. మీకు తెలుసా, విమానాలు ఏడాదికి ఓ 4 సార్లు మాత్రమే స్నానాలు చేస్తాయి. ఎందుకంటే అవి సరిగంగ స్నానాలు చేయాలంటే అపారమైన నీరు అవసరం ఉంటుంది. విమానం చాలా పెద్దదిగా ఉంటుంది. పైగా తెల్లటి రంగుపై నల్లటి మురికి స్పష్టంగా కనిపిస్తుంటుంది. అయితే శుభ్రంగా కనిపించే విమానాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే విమానం తలతల్లాడేలా చూస్తాయి ప్రముఖ విమానయాన సంస్థలు. మరి ఓ విమానానికి స్నానం చేయించాలంటే మాటలా? దానికి గంటల సమయంతో పాటు 11,500 లీటర్ల నీరు అవసరం అవుతుంది. మనకు ఇక్కడ నీటి లభ్యత ఉంటుంది కాబట్టి పర్వాలేదనిపిస్తుంది. అదే మిడిల్ ఈస్ట్ లాంటి ఎడారి దేశాల్లో నీటి లభ్యత చాలా కష్టం. దూర ప్రాంతాల నుంచి నౌకల్లో నీటిని తెచ్చుకుంటారు. వాటిని ఇలా విమానాలకు స్నానం చేయించేందుకు వాడలేకపోతుంటారు. అందుకే వాటిని విదేశాల్లోనే వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటారు. మురికి పేరుకుపోయినప్పుడు వారి ఏరోడైనమిక్ సిస్టమ్ దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. యావరేజ్ తగ్గిపోవడం కూడా నష్టం కలుగజేస్తుంది. అందుకే విమానం క్లీన్ గా ఉండటం ప్రధానంగా ఉంటుంది. పైగా శుభ్రంగా మిలమిలా మెరిసిపోయే విమానాలనే ప్రయాణికులు కోరుకుంటారు. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ వారి బోయింగ్ 737 లాంటి పెద్ద విమానాలకు వాటి ప్రయాణానికి ఒక రోజు ముందే స్నానం చేపిస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎయిర్పోర్ట్ లోనే ఉంటాయి. చాలా తక్కువ వ్యవధిలో ఈ పనులన్నీ పూర్తి కావాలి. నీటితో వాష్ చేయాలంటే ముందు విమానానికి పలు చోట్ల ఉండే సెన్సార్లను కవర్ చేయాల్సి ఉంటుంది. ఆపై ఉపరితలానికి సోప్ అప్లై చేయాలి. ఆపై గుండ్రంగా తిరిగే పెద్ద పెద్ద రోలర్ బ్రష్లు ఉపరితలాన్ని రబ్ చేస్తాయి. అదే సమయంలో మరోవైపు పైపులు రోబోల ద్వారా నీటిని స్ప్రే చేయడం జరుగుతుంది. అచ్చం ఓ కారును సోప్ క్లీనింగ్ చేసినట్టే విమానాన్ని కూడా క్లీన్ చేస్తారు. కానీ దీనికోసం వేలాదిగా లీటర్లు నీరు వృధా అవుతుంది. దాంతో లేటెస్ట్ టెక్నాలజీ అవసరం ఏర్పడింది. 2014లో బ్లౌకైజర్ అనే సొల్యూషన్ అందుబాటులోకి వచ్చింది. ఇది డ్రై వాష్ చేసేందుకు వీలుగా ఉంటుంది. ముందు మొత్తం విమానం ఉపరితలం అంతా అప్లై చేసి మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించి తుడిచేస్తారు. దాంతో ఇక నీటి అవసరం లేకుండా మురికి తొలగిపోయి పాలిష్ చేసినట్టుగా మెరుపు వచ్చేస్తుంది. పైగా ఉపరితలంపై ఓ సన్నని మెరుపుతో కూడిన పొర కూడా ఏర్పడుతుంది. ఉపరితలంపై ఏర్పడిన ఫిల్మ్ లాంటి పొరపై గ్లాస్ షైనింగ్ వస్తుంది. ఓ 380 విమానానికి కేవలం 10 మంది సిబ్బందితో 8 గంటల సమయం తీసుకుంటుంది. అదే బోయింగ్ 777 విమానానికైతే 7 గంటలు సరిపోతుంది. ఎమిరేట్స్ లాంటి విమానయాన సంస్థలు కూడా నీటి వృధాను అరికట్టేందుకు ఇదే విధానంలో డ్రై వాష్ టెక్నిక్ ను ఉపయోగిస్తుంది. విమానంపై మరకలు రసాయన ద్రవాలతో తుడిచివేయబడతాయి. విమానాలను క్లీన్ చేసేందుకు నీటి చుక్క అవసరం ఉండదు. సంవత్సరానికి కేవలం 3-4 సార్లు మాత్రమే ఇలా క్లీన్ చేస్తుంటారు. ఇలా క్లీన్ చేయబడిన విమానం మరింత ఏరోడైనమిక్ గా, మరింత ఫ్యూయల్ ఎఫిషియెంట్ గా కూడా ఉంటుంది. విమానాలను బయట ఎలా శుభ్రం చేస్తారో చూసాం. మరి లోపల కూడా వారు శుభ్రపరుస్తారన్నది ఆసక్తికరంగా ఉంటుంది. మనం విమానం ఎక్కిన ప్రతిసారి ఆ ఫ్లైట్ లో ఎక్కడ కొంచెం కూడా చెత్తా చెదారం కనిపించకుండా చాలా క్లీన్ గా, సువాసన భరితంగా ఉంటుంది. విమానాన్ని ఇంత శుభ్రంగా ఎలా ఉంచుతారు అని ఎవరికైనా అనిపిస్తుంది. ఈ శుభ్రతకు ఎంత సమయం పడుతుంది, ఎంతమంది పని చేస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఇది భారీ ఖర్చుతో కూడుకుని ఉన్నదే. కానీ ప్రపంచవ్యాప్తంగా విమానయాన సర్వీసులు చాలా ఖర్చుతో కూడుకుని ఉంటాయి. మరి అంతంత వసూలు చేసినప్పుడు అందుకు తగినట్లుగా అందులో సౌకర్యాలు కూడా చాలా ప్రీమియంగా ఉండేలా చూస్తారు. విలాసవంతమైన జర్నీ, వేగవంతమైన ప్రయాణం, సరికొత్త ఫ్లయింగ్ అనుభూతి. ఇంతటి అద్భుతమైన జర్నీలో విమానంలో క్లెన్లీనెస్ అనేది చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఇందుకు సంబంధించి చిన్న చిన్న విషయాలు కూడా విమానయాన సంస్థలు ఖచ్చితంగా చూసుకుంటాయి. అందుకే ఫ్లైట్ లో అడుగుపెట్టిన ప్రతిసారి విమానం చాలా శుభ్రంగా ఉంటుంది. విమానాలు ఎల్లప్పుడూ ఇంత పరిశుభ్రంగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఎప్పటికప్పుడు క్లీనర్లు వచ్చి విమానాలను శుభ్రం చేస్తుంటారు. అయితే విమానాలను శుభ్రం చేయడానికి క్లీనర్లు కొన్ని ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తారు. అవేంటంటే, సాధారణంగా ఎయిర్ క్రాఫ్ట్ క్లీనింగ్ ను 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి స్వల్ప దూర విమానాలు కాగా, మరొకటి సుదూర విమాన సర్వీసులు. ఒక స్వల్ప దూర ఫ్లైట్ అనేది రోజుకు 2 నుండి 3 సార్లు క్లీన్ చేస్తారు. ఒక సర్వీసు నుంచి మరో సర్వీస్ కు మారడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈ సమయంలో క్లీనర్లు విమానంలోకి వచ్చి అందులో కనిపించే చెత్తను మొత్తం తొలగించి శుభ్రపరుస్తారు. అదే సమయంలో ప్రయాణికులకు అవసరమైన ఆహార పదార్థాలు, భద్రతా పరికరాలు, వైద్య పరికరాలను ఫ్లైట్ లో ఏర్పాటు చేస్తారు. అయితే ఇదంతా కేవలం వారు 20 నిమిషాల్లో పూర్తి చేస్తారు. డొమెస్టిక్ విమానాల్లో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కాగా డీప్ క్లీనింగ్ అనేది మాత్రం రెగ్యులర్ వ్యవధిలో క్లీనర్లు చేపడతారు. రోజుల పాటు ప్రయాణించే సుదూర విమానాల పరిస్థితి వేరుగా ఉంటుంది.
అంతర్జాతీయ విమానాలు, రాత్రిపూట ప్రయాణించే విమానాలకు రోజుకు ఒక్కసారి మాత్రమే సర్వీస్ను అందిస్తారు. పైగా విమానాశ్రయంలోని క్లీనర్లకు ల్యాండింగ్ తర్వాత విమానాన్ని శుభ్రం చేసేందుకు చాలా సమయం పడుతుంది. అందుకే అంతర్జాతీయ విమానాల్లో క్లీనర్లు డీప్ క్లీనింగ్ చేపడతారు. దూర ప్రయాణాల వల్ల విమానాల్లో చెత్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి వెలాసిటీ క్లీనర్లు మరియు సబ్బుతో శుభ్రం చేస్తుంటారు. ప్రధానంగా టాయిలెట్ ను కూడా క్లీనింగ్ చేస్తారు. అయితే అంతర్జాతీయ విమానాలైనా లేక డొమెస్టిక్ సర్వీస్ విమానాలైనా సరే నిర్ణీత వ్యవధిలో డీప్ క్లీనింగ్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. కాగా అంతర్జాతీయంగా సర్వీస్ ను అందించే విమానాల్లో శుభ్రం చేయడానికి 3 గంటలు పట్టొచ్చు. ఒక్కోసారి ఎక్కువ సమయం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. తదుపరి విమానం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి? ప్రస్తుతం విమానాశ్రయంలో క్లీనర్ల సంఖ్య ఎంత? విమానాల సంఖ్యను బట్టి బృందాలను సిద్ధం చేసి తదనుగుణంగా క్లీనింగ్ చేపడతారు. ఇక్కడే మరో అనుమానం అందరికీ వేధిస్తూ ఉంటుంది. ఇన్ని చెప్పుకున్నాం కదా, మరి విమానాల్లోని టాయిలెట్ల సంగతి ఏంటి? టాయిలెట్ వ్యర్థాలు అన్ని ఎక్కడికి వెళ్తాయి? పొరపాటున అవి లీక్ అయితే ఎలా అనే ఎన్నో రకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నిజానికి విమానంలో నుంచి వ్యర్థాలు పొరపాటును కూడా బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. లేదంటే ఆ విమానయాన సంస్థలు భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. అందుకే అలాంటి పరిస్థితి కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉంటాయి. మనం ఇళ్లలో ఉపయోగించేలాంటి బాత్రూమ్స్, టాయిలెట్స్ లాగా విమానంలోని బాత్రూమ్లు ఉండవు. విమానంలోని టాయిలెట్స్ ఫ్లష్ అయ్యేందుకు నీటిని బదులు వాక్యూమ్ సిస్టమ్ పనిచేస్తుంది. వాక్యూమ్ సిస్టమ్ ద్వారా టాయిలెట్లోని వ్యర్థాలు నేరుగా కలెక్టింగ్ ట్యాంక్ లోకి పంపించవేయడం జరుగుతుంది. విమానంలో క్లీనింగ్ పనులన్నీ పూర్తయ్యాయని నిర్ధారించుకున్న తర్వాతే ప్రయాణికులను విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు.